ఇదంతా నాగలి వచ్చినప్పుడే ముదురు అక్కడి లోపలి దొక్కితే కాకుని అదేంటా నిన్ను దొక్కాలి నిన్ను దొక్కాలి నన్ను ఎందుకురా ఊకే ఇది దొక్కితే పండుకున్నా నేను వచ్చి కరెక్ట్ ఇట్లా వచ్చి అనుకున్నా ఏం పెట్టా దేవునికి గాడిలాగా చేస్తావు చెడగొడతావు మరి పండుకున్నట్టు మాట్లాడతావు కాదురా బానిగా ఇక అక్కడనేమో ఎత్తుకుండదు ఇక్కడనేమో గుంతుండదు గీడెట్లుండదు ఒక్క మడికి కొట్టిపించుకోము ఏం చేస్తాడేమో అన్న ఆయన చేతులు బట్టి అయ్యా దున్నా అని చెప్తాను నీకు దున్న చేత కాకపోయా దున్నటోన్ని దున్నిపించ మంచిగా చెప్పి చేపించుకోనికి చేత కాకపోయా దొరుకుని పోతుంది ఏమే ఎందుకు ఈ కారం మంచిది దాపులో ఏమో ఈ కారం దాపిన మాటలు ఊకే ఏ మంతలేనేమ్మా ఏ పనికి మాలిన బాడు కావాలి పనికి మాలిన బాడు ఇంత పని పోయేం లేదు ఏమారా మీద గంతగానం వేసుకున్నావు వాయమ్మ నీ మీద కూడా గంతగానం వేసుకున్నామరా నేనే వాయమ్మ వచ్చినారా రకం ముచ్చార్లు ఇష్టాలు అందరూ బాగుండరా బిడ్డ ఏం చేస్తారా నారు పోసిన తూకం పోసిన బిడ్డ 2 మాలు కర్రీ అట్లా చేసుకుందామంట అని దున్నిపించినా ఏం చక్కగా దున్నలేడు ముగ్గురు అంతా ఏడు ధాన్యం ఉండదు లోపలికి నొక్కుతుండ కర్రీ అట్లా మురిగిపోయి ఇంత సత్వనాన్ని అవుతుందంట అని ఏం చేద్దు బిడ్డ చేతగాని పానం బోలరా మను పోయా ఉరుసుకొని పాయ చిన్నపిల్లగాడుతో పోసినట్టు పోస్తున్నది ఏం చేస్తా నా అదృష్టమే అంతకుండదు చెయ్యా మన మా ఊరవాంతి బొరినాడు బొరుతావు మూతి పెట్టా అందులో ఏరా డిక్కి పోయింది అట్లా అంటారు సినిమాలలో అంటారు నాకేం తెలుసు కానీ పని కానీ బురదంతా అక్కడ ఎత్తేసే కాదా ఏమాయరా బతుకున్నప్పుడు వేస్తున్నావు అందరూ నేను ఆ గడపడికి నేను మరదలేక కనిపిస్తున్నా తమ్మి ఇక్కడ అంతా చెత్త ఉండదురా అక్కడ వేస్తుండ జిమ్ముతున్నా నేను కూడా ముఖమా లేపంటా ఊకే ఎన్సీల కలు పంపించిన వానికి ఏంటా ఆయనకి నాలుగు వచ్చినాక ఎన్సీల కలు పంపించినావు అక్క నేను వేస్తున్నా చూడు మీటే మళ్ళా బోర్లో పడతావు నువ్వేగాని ఊడిపోతాయి పుస్తకానికి ఇస్తాడు పోతుంది మళ్ళీ నేనేమంటున్నా పెంట నీవు పశువులు చేయకరా దేవు మీనికి అక్క నాకు రేపు సెలవు కావాలి ఎందుకు రేపు ఇంటికాడ కళ్ళు సీసా తాగడానికి రోజు తాగుతానే ఉంటాడాక ఏం కావాలి సెలవు పైన 2వ తరగతి చదువుతున్నాడు రా స్కూల్కి పోతున్నాడు పలక బల్పం పట్టుకొని సెలవు ఇవ్వాలి అమ్మ తెలుగు చదవకుండా పనికి మళ్ళీ దాని కొడుక నేను ఎందుకు కొడుతున్నామ్మా మీరు అనుకోవచ్చు భలే ఉరుకులాడుతుంది ముసలిదంట ఎందుకు ఉరుకులాడని 750 రూపాయలు ఇచ్చిన ఇది మడి లేకుండా ఎత్తాడు రోజున మనం ఎవరని దీపారా అది అభిరాగంతో చేపొద్దు అది తీసుకురా బానేగా ఈడోడు బానేగాడు అంటే బానేగాడు ఎన్నో తరగతి చదివినవురా కిరా ముందలకి ఎన్నో తరగతి చదివినవు 11 చదివినావు గడ్డ మేము నీ పిల్లలు నీళ్ళు వస్తున్నా అది ఏం ప్యాషన్ అయ్యా ప్యాషన్ ఏంది అమ్మా అది ఇంత గడ్డాలు గీక్కు ఇది పెంచుకొని రేపు ఇదే ప్యాషన్ పండ్ల మీద పాస్ ఉన్నా సరే కానీ లోషన్ పాస్ వాళ్ళ పడకావు గడ్డాలు గీక్కోవాలి పిల్లలు నీళ్ళు పోసుకున్నారు ప్యాషన్ అక్క ఇది వేస్తావా పిల్లగాని మీనేస్తావా పశువులు కానీ మీనేస్తావా వేస్తావా పాటు ఇది తీసుకొని పోయి కదా అంత ఎంత చదువు 200 రూపాయలు పొద్దు మీకు అయితే అడుగుతుంది మీ అమ్మ ఏ పోరాయ్యా నీ చదువుకునే పిల్లగాడు గవే మాటలమ్మా నువ్వే దేవు ఏంది కరియాట పడుకుందిరా పడుకుంటురా పడుకుంటా బనిగా ఏయ్ పడుకుంటా కాయ్ పడుకుంటా మంచి తరగతి లేవు మింకి లేవు లేవురయ్యా నీవు
మనమే ఎడబడుతున్నాయిరా నీళ్ళు మనమేం పసిపిల్లరా మారా అక్క ఇక్కడ నుంచి ఏదో వినిపిస్తుంది వినిపిస్తున్నది లేవు అక్కడ చీరంతా తడిచిపోయా ఎంతసేపు లేవురా అక్కడ వ్యాపారగా ఇందొరకని పాగ లేవు లేవు ఓయమ్మో ఇక కొడుక లేవు మింగి లేవు ఓయమ్మో లేవురా గాని పసిపిల్ల కానీ వేసుకొని కరి అట్లా అంతవేమో రన్ని ఇవ్వడం చూస్తే ఓయమ్మో వీళ్ళకేమో తింటే వీళ్ళు దిక్కులేదు పాపం రా అని అంగీకారాబాయే వాళ్ళ అమ్మ ఏయ్ కొడుక అలా అమ్మ ఉక్కుంటుందా పొద్దుమీకి అలా అమ్మ ఉక్కుంటుందా లేవు నీకు నేను ఎందుకు దాపుతురా వరాలే ఈయనరా పొద్దుపోతున్నా మీ కాలు మోగుతారా బాగా లేవురా మీనికి లేవురా తింటాయా నీకు దండం పెడతారా పసిపిల్ల కానీ పెట్టుకొని ఏం ఆట ఆడుతున్నావు నీ ఆటలో మనవయ్యా తినకపోయి బెల్ల అంటుకొని పో అక్కడ ఉరుసుకొని వరుసలగుండా అక్కనే పోతుంది అర్ధగంటకోసారి కుమరక బాగున్నావా వాయమ్మ శ్రీధరు ఎప్పుడొచ్చిన తమ్మి పొద్దుగాల నుంచి ఇన్నే ఉన్నా మక్కలు వేపిస్తున్నా కందులు వేపిస్తున్నా వాయమ్మ ఇక్కడికి వచ్చినావు పొద్దుగాల నుంచి ఇన్నే ఉన్నా ఒక్కరు చెప్పరే నువ్వని చెప్పరేమరా నువ్వెప్పుడు బాగుండవా మంచుకున్నావా కరెక్ట్ వేపిస్తున్నట్టు మంచిగానే ఏం కరెక్ట్ తమ్మి కరిగట్ల మనవయ్యా ఇగో ఈ బోరు చూడు అర్ధగంట సేపు అక్కనే ఊరుసుకొని పోయి వస్తుంది చాలా సన్నగా వస్తున్నా తమ్మి నువ్వు భూమి కొన్నప్పుడు 4 ఇంచులు దుంకుతుండే నడుములు ఇరుగుతున్నాయి దీని కింద కూర్చుంటే అప్పుడు చాలా వస్తున్నాయి కదా చూసినా ఈడికెళ్ళి ఆకొన దాకా వాడుతుండే మొత్తం వరిసేని వాడుతుండే అయితే ఇగో ఈ ఒక్క మాడి గా మాడి కూడా వాడతలేదు తమ్మి పారకుండా అయింది ఏం చేతు దిక్కులేని దాన్ని అయిపోయిన తమ్మి బోలు వేసినమాట నీళ్ళు వాడే పడ్డాయి ఎన్ని వాడాయ్యా ఒక దాంట్లో 2 పడ్డాయి ఇంకో దాంట్లో 1.5 పడ్డాయి నీళ్ళు భూమిలో లేవా ఎట్లా అయిందో ఈ వానలు లేవు ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నాము అవును వానలు లేక నిజంగానే లేవు తమ్మి మరి మీ అమ్మగిన బాగుండదా అందరు మంచిగా ఉన్నారు కుమరక్క అందరు నాయన బాగుండదా బాగున్నాడు అమ్మో మీ నాయన అయితే పుడితాల ఊళ్ళు ఉన్నప్పుడు చెల్లా అంట అని ఒక చెట్టు కాళ్ళు తెచ్చిపోస్తుండే తమ్మి వారంగా వరవరిస్తుండే ఏం చెక్కుతావు నీ చెక్కుట్లా మనబోయా గీత ఎక్కి వస్తున్నాక మొత్తం చూడాగా అది ఆట చూడు అది పాట చూడు బాగున్నా పెండి బాగున్నావా మంచి పని చేసిపోయినా మొన్న వచ్చి ఏం చేసినా పెండి నమస్తే ఏం చేసిపోయినరా ఏం చేయాలక్క తెలుసు ఏమో ఈ మాటకి ఏమో దొరికిపోయాడు ఎందుకు గడి గుంజురాని ఏమని అనుకోగల ఏమన్నాయ్యా ఆయన మాటకు పోతారా లేకుంటే మాటలు అయిపోయిందా మొరాలు చెక్కినావా పెంటి సతాంచకు తినవా ఏమన్నా తినేసి వచ్చి ఏం తిన్నావు ఇప్పుడు సర్ది కట్టుకోండి అంబలి పెట్టిన తీసుకురా తాగుతాడేమో పట్నంకి వెళ్ళి వచ్చింది తీసుకురాపోరా ఆయన నీ అంబాలి కుక్క కూడా తాగుతలేదు నేను తాగుతా అంబలి తాగరా తాగుతా బాగాలేదన్నా ఏంగా తాగుతాను కుమ్మరక్క చేయితోనే మంచి నీళ్ళు ఇచ్చిన అమృతం లెక్కుంటది పెండి అవును గింత పిల్లగాడు ఉండి నాయనమ్మ అంట నా చుట్టూ తిరుగుతుండే వాళ్ళమ్మ పురుడు నువ్వే పోసినావు ఆయన బొడ్డుతాడు పోసింది నువ్వే ఆయన పిట్ట పట్టింది నువ్వు ఊపింది నువ్వే అన్ని చేసినావు సరిపోయినట్టు గింత ఉండరా గింతనే కుడతారు కుట్టంగా ఇంత కూడా కుడతారా నేనేమన్నా తమ్మి నా తానుండే ఉన్నమాట చెప్పి ఉన్నమాట అన్న ఊకానా ఎప్పుడైనా ఎక్కడ ఎక్కి చెప్తుంది 2-3 సార్లు అంబలు కూడా పంపించింది పెంటి చాలా మంచిగా ఎండాకాలంలో లేదు చాలా మంచిగా ఉండే పెంటి నేను పెళ్లి ఆయన ప్రశాంత్ గాంధీ ఎంతమందిరా పిల్లలు ఇంత ఆయమేడి బాకావు ఇంత ఆయమేడురా వచ్చి ఇద్దరికి అన్నడేమో కానీ నువ్వు చెప్పు వచ్చినావు కింది ఏరికి ఇల్లు ఉంటారు మీని ఏరికి నేనుంటాయా మరి ఈసారి పంట ఏం పంట ఒక దిక్కేమో పత్తి పెడుతున్నా ఏమో మక్కలు వేసి పైసలు రావంటారు కదా తమ్మి మరి ఎట్లా కానీ ఏం చేద్దాం కుమరక్క ఇప్పుడు మన దగ్గర ఉన్న భూమిలో మక్కలే వండుతాయి ఇంకా వేరే పంట వండనే వండది నేనేం చేయాలి ఇక తప్పదు కదా కంపల్సరీ అయితే వేయాల్సిందే మనము తమ్మి నేను కూడా నీలాకనే ఆలోచన చేసి మీను పక్కనేం పత్తి వంతది
కింది పక్క ఏం వండాయి తమ్మి పూసుకెళ్ళి కూడా వండాయి ఖరాబ్ అయిపోయింది భూమి అది మీ మామున్న నాడే బాగా ఉసికే మోసి కొట్టుకొచ్చి ఉసికి అయిపోయింది దాంట్లో మక్కలే వేసుకున్నాం వచ్చిన పొజి వచ్చిన తమ్మి ఏం చేస్తాం కుమరక్క మన భూమిలో వండేది అదే మరి మన తాతల నుండి అదే వండించారు మనం అదే వండిస్తున్నాము అందులో వేరే పంటలు వేసి చూసినా పండుతలేవు అవును కాదు గవర్నమెంట్ చెప్పినట్టు వింటామా కుమరక్క మనం అవును ఇగో ఇక తమ్మి ఎవరు ఎన్ని చెప్పినా ఆ భూమిలో ఏ పంట వంతదో ఆ పంటను వేసుకుంటాం కానీ మనం ఏం తింటాం అదే తింటాం కానీ ఏదో తినమంటే తింటామా మనకు ఏదో అయింది నేను సాయిల్ టెస్ట్ కూడా చేయించిన కుమరక్క సైంటిస్ట్ దగ్గర అందులో మొక్కలే వండుతాయి అని చెప్పిండు ఆయన వేరే పంటనే వండదంట నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పిగా కానీ తమ్మి ఒక మాట నాకు ఊకే ఈ గడ్డకు నువ్వు తిరిగిపోతుంటే భలే బాధ అనిపిస్తుందిరా ఎందుకు పిల్లగానికి కానీ పైసలు ఉండయి ఇకంత అంటే ఎంతనో నీ రెక్కల కష్టం మీద నీ తెలివితో 4 రూపాయలు సంపాదించుకున్నావు 4 బట్టల చేపలు పెట్టుకున్నావు ఈ గడ్డకు వచ్చి ఆ కోళ్ళ అంటావు ఈ బర్రె అంటావు ఆ ఎద్ద అంటావు ఈ వ్యవసాయం అంటావు అవసరం తమ్మి మేమే కన్నగోస పడుతున్నాం తమ్మి ఎంత ఉన్న మన కుమరక్క దీని తర్వాతనే వ్యవసాయం తర్వాతనే మీ తర్వాతనే రైతే రాజు అందరికి అట్లా మీ తర్వాతనే ఎవరైనా ఊక తమ్మి రైతే రాదు అంటారు మాకేమి మేము పండించేదేమో సన్న బియ్యం ఏంది నేనో దొడ్డు బియ్యం మాకేడుండే చెప్పు ఇక సన్నోడ్ల బియ్యం పండించి మందికేస్తే కూపన్ బియ్యం మేము తినాలి ఓ పంట మిగులుతావు ఓ పంట మిగిలినే మిగిలవు ఇప్పుడున్న పరిస్థితిలో రైతు తర్వాతనే ఎవరు మీరు బర్రెలు కాయకపోతే నేను రేపు పొద్దుగాల పాలు తెచ్చుకుంటానా నేను తిండి తింటానా ఈ ప్రపంచం మొత్తం బతుకుతుంది రైతుల మీదనే కుమరక్క మీ తర్వాతనే ఎవరైనా కానీ మస్తు సార్ బాధ అనిపిస్తుంది తప్పది కుమరక్క ఎందుకు ఈ బతుకు సలగుండా ఆ పట్నం పోయి ఆ మేస్త్రి చేతి కింద పని చేసుకున్న 400 ఆ బాత్రూములు కడుక్కున్న 300 ఏదన్నా ఇంత పని చేసుకోవచ్చు కదంట అని వ్యవసాయంతో పోరాడి పోయినసారి తమ్మి ఏ మాట కా మాట మా పెంటిగాడు 2 ఎకరాలు మక్క చేను వేసిండు అప్పు తెచ్చి పిల్ల సొమ్ములు కుదబెట్టి పిల్ల పెళ్ళికి వచ్చిందంట అని మక్కలు వేసిండు వేస్తే ఆ పందుల మనవయ్య ఏ రాత్రి వచ్చినాయి మొత్తం రుబ్బిపోయినాయి తను మొత్తం సాప వండబెట్టినట్టు ఆయన ఉన్న మక్కలకు కూడా మస్తు కష్టపడ్డాడు కష్టపడితే 25,000 రూపాయలు ఖర్చు అయిందిరా 20 రూపాయలు కూడా రాలే తమ్మి 20 రూపాయలు కూడా రాలే కంటికి పుట్టాడు తప్పదు కదా కుమరక్క మనకు వచ్చేదే ఇది ఇక మీరు పుట్టినప్పటి నుంచి చేసేదే ఇది మీరు ఆధారం ఇదే మనం మనం బతుకుతున్నాం ఇదే కాకపోతే నువ్వు దాని గురించి బాధపడకు మంచి రోజులు వస్తాయి రైతులకు కూడా ఎంతమంది నేను పసిగుడ్డునున్నప్పటి నుంచి వింటుండే తమ్మి ఎంతమంది నాయకులు వస్తారు ఎంతమంది రాజకీయ నాయకులు వస్తారు ఎంతమంది పెద్ద మనుషులు వస్తారు ఆ పూటకు నువ్వు రైతే రాజా అంటారు ఆ పూటకు మీరే గిరేట్ అంటారు మీరే అదే అంటారు ఎవడన్నా 10 రూపాయలు ఇవ్వమంటే 10 ఆదుకోమంటే ఆపత్తులు ఆదుకోమంటే ఒక్కడు కూడా ఆదుకోరు ఏమైనా పంటలు నాశనమైనా అంటే దొంగలు వాడు 6 నెలల కుక్కలు మరిగినట్టు ఎప్పుడో వచ్చి ఇచ్చిపోతారు ఏమైతే వాస్తవమే కానీ ఇప్పుడు ఒక మాట ఓకే మేము చదువుకోలేమేమో మాకు తెలియలేదేమో ఎంతనో కొంత పట్టణంలో వచ్చి పని చేసుకుని బతకలేమా బతకొచ్చు కదా ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ కాకపోతే దీని తర్వాతనే కుమరక్క నువ్వే రాజు రైతు తర్వాతనే ఎవరైనా అని కూడా రైతు ఉంటే ఈ ప్రపంచం ఉన్నది రైతు లేకపోతే ఏమి లేదు శూన్యం ఏం శూన్యం తమ్మి ఆమె సినిమా హీరోయిన్ చీర కట్టుకొని మురుస్తుంది అబ్బా నేను ఎంత అందంగా ఉండాని కానీ ఈ చీరను నేసిన నేతన్న ఎవరో అబ్బా ఆయన ఎంత గొప్ప మనిషి ఆయనకు ఒక దారి దండం పెట్టాలి మాత్రం అనుకుంటారా తమ్మి ఈ అల్లా నీవు పాయింట్ బుసట్ వేసుకొని మురుస్తావు అబ్బా భలే సోకు మీద ఉండాలి కానీ ఏ కూలి పనివాడు ఏ రైతు ఎవడు పత్తి వండిచ్చే ఏడుకెళ్ళి వచ్చే ఈ బట్ట నీకు ఇన్ని పెయ్యి మీదకి ఎట్లొచ్చా అని ఒక్కసారి ఆలోచన చేస్తారు ఎవరు చేయరు తమ్మి మా రాజుగా గిన్నెలకు తెల్లగా వస్తే మరి తింటారు ఏ రైతు వండిచ్చానో అయ్యో రైతు నిజంగానే గొప్పోడు కదా ఆయన సుల్కన చేసి మాట్లాడొద్దు ఎట్లా అంటే అట్లా చూడొద్దు అని ఒక్కరు అన్నారు రామచంద్రి అప్పు తెచ్చి పోయినసారి పత్తి వేసిండు మక్కలు వేసిండు ఆ పిచ్చకు 7-8 ఎకరాలు వేసినాక పండకుండా అప్పులు తీరకపోతే పెళ్ళం మోనికి ఏం కాదా ఇంటి ముంగలికి వచ్చి కోమటోడు వచ్చి ఇంటి ముంగలికి వచ్చి ఇజ్జత్ తీస్తే పెళ్ళం మొగడు తమ్మి నువ్వు చెప్తున్నా మొగాలి పురుగుల మందు దాయి చచ్చిపోయి తమ్మి ఇప్పుడు పిల్లలు 3 ఆడపిల్లలు ఒక మోవిలగాడు ఆగమైరి ఇతల పాలలు చూస్తలేరు
అమ్మగారు వాళ్ళు చూస్తలేరు, పిల్లలు ఏంది తల్లి లేని ఏం కోడి ఎడవాపిన పిల్లలాగా అయిండ్రు, చెట్టుకోరు గుట్టకోరు అయిండ్రు. ప్రశాంతగానికి తెలియదా ఆయన కళ్ళ ముందరనే తిరుగుతారు పసి పిల్లలు. నేనే అప్పుడో ఇప్పుడో పిలిపించుకొని ఇంత బుక్కెటి పువ్వ ఇంత రొట్టె యాదో నా గుండెలు కలిగింది పెడతా. నాకు అనిపించింది తమ్మి బతుకుల మనబోయ బతికిన ఒక్కటే దండగా ఈ రైతుగా బతకొద్దు, ఈ తిప్పలు వాడద్దు, బాత్రూమ్లు కడుతున్నా. కుమరక రైతు ఉంటేనే ఏమని ఉన్నది చూడు, అది గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా కూడా మనకు మంచి రోజులు వస్తాయి. నేను కూడా భూమి తీసుకున్నా, నేను కూడా వ్యవసాయం చేస్తున్నా. చాలా మంది ఊళ్ళో అంటున్నారు నీవు కూడా మంచి పైస ఉండదు, మంచి పేరు ఉండదు, నీ అంతకు నువ్వు కాలు మీద కాలు వేసుకొని జీతగాని పెట్టుకొని ఆడ పట్టణంలో కూర్చాక ఊరికే వచ్చి పోరాడుతుంటావు. ఆ భూమి దున్నిపిస్తుంటావు, ఈ చెట్టు వీగిపిస్తుంటావు, ఆ బర్రె అంటావు, ఈ గొర్రె అంటావు, ఈ మేక అంటావు. ఎందుకు మీ అవసరమా? అది ఎంత ఉన్నా ఏమున్నా ఈడున్నంత సంతోషం ఆడ లేదు కుమరక. ఈ పని మీదనే ఉన్నది నాకు ఎక్కువ ఇష్టం. ఇది నాకు ఇది వ్యవసాయం ఇష్టము. అందుకే నేను 3 రోజులకు 2 రోజులకు వస్తా, వ్యవసాయం చేపిస్తా. అందులో వచ్చిన 10 5 వస్తాయి, కానీ ఆ సంతోషం వేరే కుమరక. అందరూ కూడా మన జరంత భూమి తీసుకొని మన ఇంటి పూర్తిగా వండించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కానీ అందరూ అట్లా అనుకోవాలి నా తమ్మి. మొన్నటికి మొన్న ఒక మాట, మీ ప్రశాంత్ కానీ వాళ్ళ తమ్మునికి పోరాడే మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను పోయినా పెంట తోలుకొని పోతే ఏం చేస్తాడు పిల్లగాడు అంటాను. నేను పుసుకున్న తమ్మిళ్ళు ఏం చెప్తున్నారో అన్నీ తెలియదు పుణ్యం. నేను పుసుకుని ఏమన్నా వ్యవసాయం చేస్తాడమ్మా అన్న, వ్యవసాయం చేస్తాడు అనగానే పిల్లని నీకు వచ్చిన పుట్టుకున్న లేచి తమ్మి లేచిపోయి ఆకిట కూర్చుండ్రి, ఆకిట నిలబడ్రి. వాస్తవమే ఇదైతే. ఆకిట నిలబడ్రి. నాకు జల్లుమని వాయమ్మ నేనేం తప్పు మాట్లాడు, రైతు అంటే పిల్లని కూడా దునియలు లేని మాట నేనేం మాట్లాడితే వ్యవసాయం చేస్తే తప్ప అంటే వ్యవసాయం చేసేటోనికి ఎవడిస్తాడు అమ్మ పిల్లను? ఆయన గుల్ల వ్యవసాయాలు చేసి పండించి నా పిల్లని నడిపేది ఉండ ఆవి, నా పిల్లలను చేసేది ఉండ ఆవి అంటే దుడుక ఇవాళ నీ పిల్ల చదువుకోవచ్చు, నీ పిల్లకి ఇంత కొలువు ఉండొచ్చు, నా పాసర కొలువు. ఇవాళ నీ పిల్ల కొలువు చేసుకుంటా ఎవరి పువ్వు తింటది, ఎవరి కూరగాయలు రైతు వండిస్తేనే తింటది, రైతు వండిస్తేనే బతుకుతారు ఎవరైనా. రైతు లేకపోతే ఏమీ లేదు. మరి ఇవాళ పట్నంలో కూర్చొని ఆడ కలెక్టర్ కానీ ఆయన పెద్ద మోడీ కానీ ఆయన కన్నా పెద్దోళ్ళు కానీ ప్రపంచాన్ని ఎవడైనా కానీ తమ్మి ఆడ ఆఫీసులో కూర్చొని టికెట్ కటకలు వస్తుంటారు. జర్ర పొద్దుగాల కాగానే ఇంత కావాలి డెడ్డి పెట్టాలి, ఇస్తా తెల్లగా కావాలి. ఎవడు కష్టపడాలి రైతే. మరి అదే రైతు ఏడికన్నా పోతే ఏ పింఛన ఏడుకోని మండల ఆఫీస్కొని ఏడుకొని అన్ని సీతమ్మ చెమలో పెడతారు. ఈ ఉల్లిగడ్డ లీడాలు ఉంటారు కదా బిడ్డ, సీతమ్మ చెమలో పెడతారు, ఆయన చుక్కలు చూపిస్తారు. ఆ ఉసురు ముట్టదా? ముడుతుంది. ఎందుకు ముట్టది? ముడుతుంది తమ్మి. రైతు ఊరికేనే కాదు తమ్మి, భూతల్లి ఎంత నమ్ముకుంటాడు భూతల్లిని. ఎవరిని నమ్మకపోయినా భూతల్లిని నమ్ముకుంటాడు. అమ్మా నీవే మాకు ఏమన్నా చేసినా 4 రూపాయలు వచ్చినా నీవే, పోయినా నీవే అంటా. కుమరక తమ్మి మన ఊర్లోకి నుంచి కూడా చాలామంది వచ్చి నన్ను నా పిల్లలకి ఏమైనా పని ఉంటే చూపి తమ్మి, మా తమ్మునికి ఏమైనా పని ఉంటే చూపి, నీ దానికి వచ్చి పని చేస్తారని ఊర్లు ఇడిచిపెట్టి పట్టణాలకు వస్తారు. కుమరక అందరు పోతే మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? వ్యవసాయంలో ఏం లాభం ఉంది తమ్మి? ఏం లాభం ఉంది? అందుకే నేను వస్తా, నీ బట్టల షాపులో పెట్టుకో, నాకు గట్లాంటి ఫైట్ గట్లాంటి ఇంకోటి అంటే నువ్వు వస్తావు కానీ వ్యవసాయం నువ్వు చేయకపోతే ఎట్లా బతుకుతారు? ఎట్లా బతుకుతారు అంటే లాభం లేని పంట ఏం పండి లేని పంట అంటావు తమ్మి. ఆడవిళ్ళను మొగలు లేకపోయినా ఇజ్జత్ కంటాన్ని పాలెల ముందల అంటాన్ని ఇజ్జత్ పోరాడుతున్నా. ఏ సంవత్సరం నాకు రూపాయి వచ్చింది లేదు, నాకు రూపాయి పోయింది లేదు, నాకు చదువు లేదు, సంధి లేదు. భగవంతుడు ఎంత తెలివిచ్చిండు. నేను చచ్చిందాక రైతుగానే ఉండి చచ్చిపోతా అంట అని నిర్ణయం చేసుకున్న తమ్మి. ఆయన తీసుకుపోయిన దాకా అయితే నేను పోను. ఆయన లేక ఈయన లేక భయపడి ఊరేసుకుందనా మందు తాగుదనా నేనైతే నాది మొండి జన్మ. ఎవరైనా అంతే కదా తమ్మి. గుండె ధైర్యం చేసుకోవాలి. భగవంతా నువ్వు తీసుకుపోయిన దాకా మేము ఈ భూమి మీద ఉంటాం, మాకు దోచిన పని చేసుకుంటాం అనుకోవాలి. కానీ ఈ మందు దాగుడు సచ్చుడు అంటే కూడా నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. అందరూ అంతకే తమ్మి. ఏ మాట కామాట నీకు రైతుల మీద ఉన్న ప్రేమకు, నీకు రైతు అంటే నీకు ఇష్టము, భూమి దున్నాలి, ఇత్తనాలు పెట్టాలి, ఇన్ని టమాటాలు వండియాలి, పిరగాడు పెంటాయా పట్నంలో ఉంటాడు. ఈడికొచ్చి ఆయన పూర్తి ఇన్ని కూరగాయల చెట్లు అంటాడు, ఇన్ని వంకాయ నారు పెట్టుకుంటావు, ఇంత టమాటా నారు పెట్టుకుంటావు, ఏమేమో ఇంత బర్రె తెచ్చుకుంటావు, ఇన్ని కోళ్ళు తెచ్చుకుంటావు, ఏమేమో చేస్తుంటావు. కానీ అందరికి ఉండాలి తమ్మి, అందరికి ఉండాలి. అందరు ప్రతి ఒక్కరు రైతులాగా చేసుకుంటే ఇంకా మన భవిష్యత్తులో ఇంకా మంచిగా అయితే రైతు కూడా బాధపడకుండా ఉంటాడు తమ్మి.
ఇవాళ మేము బాధపడితే మీకు ఎంత పాపం తగులుతుంది? పెద్ద పెద్ద మనుషులకు కక్కలు వచ్చేటోళ్ళు అందరికీ. రైతు బాధపడితే ప్రపంచానికే శాపం, అడవిలో శాపం కలిగినట్టే అది. అది ఎప్పుడు బాధపడొద్దు. అవును, మంచి రోజులు వస్తాయి, రైతులకు కూడా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఉన్న మొత్తం వెంచర్లు అది ఇది అన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. భూమి తక్కువ ఉన్నది, తినేటోళ్ళు పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకు. తినేటోళ్ళు పెరుగుతలేరు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత రైతే రాజు అవుతాడు. అది నీ వాస్తవం. ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత తప్పకుండా జరుగుతుంది. కానీ మొన్న పోయిన తేప కాకుండా పోయిన తేపన నేను 50,000 అప్పు తెచ్చిన. అప్పు ఏడ తెచ్చిన? నా పేట్ల ఆయన అదే సంచులు, వడ్ల సంచులు అంటూ మిల్లు ఉంటుంది కదా, అవును, ఆ కొనుక్కునే టైం ఆయన తాన కొంత అప్పు తెచ్చిన. గింజలకు ఒక తాన అప్పు తెచ్చిన. అదేంది అది మందులకు ఒక తాన అప్పు తెచ్చిన. మందుల షాపులు అప్పే తెచ్చిన. అన్నిటికాడ అప్పు తెచ్చిన. తమ్మి తెచ్చినాక ఆ గింజలు వేసుకొని పోతే 50,000కు 60,000 వచ్చినాయి. తాను 60,000 వచ్చినాయి. నేను ఇంతాన కాలేలు మొక్కి అన్నీ కట్టుకుంటూ వస్తే 2,000 రూపాయలు మిగిలినాయి. తాను 2,000 రూపాయలు మిగిలితే నాకు అనిపించింది పెంటాయి వచ్చి, అక్క నీ శాత అంతా వ్యర్థం శాత అక్క, ఎందుకక్క దండుగా వద్దు వ్యవసాయం అన్నాడు. తమ్మి నాకు మిగలకపోవచ్చురా, నేను వండించిన బువ్వ, నేను వండించిన బియ్యం ఎంతో మంది తింటున్నారు, నా పిల్లలు తింటున్నారు అనుకుంటా. నేను నా చేత నా కష్టంతో వండించింది కోట్ల మంది తింటున్నారు. అదే నాకు సంతోషము, అదే ఆశీర్వాదం అనుకుంటా. కోట్ల మందికి అన్నం పెడుతున్నావు. అవును, 10,000 శరణార్థి చేస్తుండా. రైతులకు ఎప్పుడు ఇవే గోసలు, ఇవే కష్టాలు. మీకు తెలియంది ఏముండదు బిడ్డ. మీరు రైతులే, నేను రైతునే. పైరా పండ్రి కానీ పైలాంగుంటుండ్రా, పైరా పండ్రి.